ఇప్పుడు బేతాల ప్రశ్న ఇది. ఒక వ్యక్తికి యేసు ప్రభువే తెలియదు, సువార్తే తెలియదు, ఆ వ్యక్తి ఎక్కడో పుట్టాడు, దూరంగా పుట్టాడు, మరి ఆ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పెద్ద ప్రశ్న. మరి అర్థమవుతుందా? యేసు ప్రభువే తెలియదంట ఆ వ్యక్తికి, అసలు సువార్తే అందలేదంట. అంటే దేవుడే తప్పు చేస్తున్నాడు ఇక్కడ. సువార్త అందించకుండానే వాళ్ళని చంపేసి వాళ్ళని కావాలని నరకంలో వేసి ఎంత శాడిస్ట్ కదా ఆయన అనేటట్టుగా ఆ ప్రశ్న ఎలా ఫామ్ చేస్తారంటే, ఆ వ్యక్తికి సువార్తే తెలియదు, ఆ వ్యక్తి చదువుకోలేదు, ఆ వ్యక్తి ఎక్కడో పుట్టాడు, అలాంటి వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పెద్ద ప్రశ్న కదా ఇది. దీనికి సమాధానం చెప్తున్నా అంటే, ఎందుకని 18వ ఏమన్నాడు? దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతున్నది, అందరూ ఉగ్రతకు పాత్రులే, అన్ని జనులందరూ అనగానే మరి వాళ్ళకి సత్యం తెలియదు కదా, దేవుడు తెలియదు కదా, అలాంటప్పుడు దేవుడు కోపగించుకోవడం ఏంటి? వాళ్ళకి చెప్పాలి కదా అనే ప్రశ్న వస్తుంది కదా. దాని సమాధానం ఏంటంటే 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గూర్చి ప్రతి మానవుడికి ఎంత తెలియాలో, ఏమి తెలియాలో అది వారి మధ్య విషదమై ఉన్నది, రివీల్డ్, స్పష్టంగా తెలుసు అందరికీ అని అంటున్నాడు. మరలా ప్రశ్న వస్తుంది, ఎలా తెలుసు? తెలియదు కదా, అసలు చదువుకోలే, యేసు సువార్త తెలియదు, మరి దేవుడి గురించి ఎలా తెలుస్తుంది కదా? ఎలా తెలుసు అంటే చెప్తున్నాడు చూడండి, దేవుడు అది వారికి విషదపరచను. 2 సార్లు విషదం అనేటువంటి మాట వస్తుంది చూడండి. అది విషదమేమన్నది, దేవుడు అది వారికి విషదపరచను. దేవుడే చెప్పేశాడు, పాస్ట్ టెన్స్, విషదపరచను, రివీల్డ్. ఎలాగంటే 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి, కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఏంటంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని నిత్య శక్తి, దేవుని దైవత్వం స్పష్టంగా అర్థమవుతుందంట. అది కూడా ఆలోచించకపోతే చూడండి, ఒక బైబిల్ ట్రాన్స్లేషన్లో ఏమని ఇచ్చాడు అంటే, ఇదే 19వ వచనాన్ని, ఫర్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఈజ్ నోన్ టు దెమ్ ఇన్స్టింక్టివ్లీ. ఏంటంట? ఏ పదాన్ని వాడాడు ఇక్కడ? ఫర్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఈజ్ నోన్ టు దెమ్ ఇన్స్టింక్టివ్లీ, గాడ్ హ్యాస్ పుట్ హిస్ నాలెడ్జ్ ఇన్ దేర్ హార్ట్స్. ఇన్స్టింక్టివ్ అనేటువంటి ఆ పదం ఏంటంటే స్వభావ సిద్ధంగా అని. మనం పుట్టిన తర్వాత చాలా రోజులకి ఒక కోర్సు జాయిన్ అయ్యి మధ్యాహ్నం 12 కాగానే నాకు ఆకలి కావాలి అనేది ప్రాక్టీస్ చేసుకున్నామా? ఉదయాన్నే ఆకలి కావాలి అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నామా? ఒక కోర్సు ఏమైనా జాయిన్ అయ్యి అలా అవుతుందా? అది మన ఇన్స్టింక్ట్. అది ఇన్స్టింక్ట్ అంటే మన స్వభావం. అది ఆకలిని నేర్చుకోలేదు కదా, దప్పికను నేర్చుకోలేదు కదా, ఒక కమ్మని వాసన వచ్చినప్పుడు నోట్లో లాలాజలం ఊరేది మనం నేర్చుకోలేదు కదా, ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. అంతే. అక్కడ పాము కనిపించింది, వెంటనే కాలు చేతులు వణుకుతాయి. మనం ఏమైనా నేర్చుకున్నాం ఏంటి? దోమ కొట్టింది, అలా టప్పుని కొట్టేసాము. నేర్చుకున్నావా దోమ కొట్టినప్పుడు చేత్తో ఎలా కొట్టాలని? అలా జరిగిపోతుందా? ఎవడైనా మన మీదకి ఒకటి రాయి విసిరాడు అనుకో, వెంటనే చేయట్టు పెట్టుకుంటాం. నేర్చుకున్నావా? ఇన్స్టింక్ట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు అంటే, ఈ వచనంలో అంతర్లీనంగా ఉండేటువంటి భావం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఫర్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఈజ్ నోన్ టు దెమ్ ఇన్స్టింక్టివ్లీ. దేవుడు కూర్చున్నటువంటి జ్ఞానం అన్నది ఇన్స్టింక్ట్ అంటది. అందుకనే ప్రతి కల్చర్లో దేవుడు అనేటువంటి మాట ఉంది. కానీ ఆ దేవుణ్ణి విచిత్రమైనటువంటి పదార్థాల్లో వెతుకుతున్నారు, అది తప్పు. కానీ దేవుడు అనేటువంటి ఆ భావము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్య సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి ఎక్కడెక్కడో అనాగరికులు ఎలా బ్రతుకుతున్నారనే దాన్ని కూడా మనకు సోషల్ మీడియాలో చూపెడుతున్నారు. అలా చూపెడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక పండగ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఒక దేవుని పెట్టుకున్నారు. మానవుడి హృదయంలో ఇన్స్టింక్ట్ ఒకటి ఉంది, ఒక స్వభావం ఉంది. అదేంటంటే దేవుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే, ఒక దైవజనుడు అంటాడు, దేవుడు 2 గ్రంథాలను ఇచ్చాడు. అంటే తన గురించి మానవుడికి తెలియజేయడానికి దేవుడు 2 గ్రంథాలను ఇచ్చాడు అని అంటాడు. ఏంటి ఆ 2 గ్రంథాలు అంటే, ఒకటి ద బుక్ ఆఫ్ నేచర్, రెండవది ద బుక్ ఆఫ్ స్క్రిప్చర్ అంటాడు. బుక్ ఆఫ్ నేచర్ అనేది ఒక గ్రంథం అంట దేవుని గురించి తెలుసుకోవడానికి. దీనికి చదవక్కర్లే. 19వ కీర్తన 1వ వచనం నేను చదివినిపిస్తాను చూడండి. ఈ బుక్ ఆఫ్ నేచర్ని చదవడానికి చదవక్కర్లే, కానీ బుక్ ఆఫ్ స్క్రిప్చర్ని చదవడానికి చదువు కావాలి. చూడండి, 19వ కీర్తన 1-2 వచనం చదివి వినిపిస్తాను. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి. అలా ఆకాశం వైపు కన్ను చూసినప్పుడు ఏమర్థమవుతుందంట? దేవుని మహిమ అర్థమవుతుందంట. మనం ఎంత చిన్నోళ్ళం అర్థమవుతుంది, దేవుడు ఎంత పెద్దోడు అర్థమవుతుంది. నిన్న ఫ్లైట్లో వస్తూ ఉంటే అలా పైకి లేచినప్పుడు కిందికి కిటికీలోంచి మేఘాలు కింద కనపడుతున్నాయి.
చూసి ఒక్కసారి భయం అనిపించింది. అంటే కొన్ని కిలోమీటర్ల ఎత్తులోకి వస్తేనే ఏం అర్థం కావట్లేదు, ఇంత చిన్న ఉన్నా నేనని. మొత్తం యూనివర్స్ ఎంత ఉంది ఇంకా తెలియదంట, ఇంకా వెతుకుతున్నారంట, ఆ దూరాన్ని ఇంకా వెతుకుతున్నారు ఎప్పటికీ స్టిల్. కొన్ని 10 కిలోమీటర్లు పైకి వెళ్తేనే మేఘాలను చూసినప్పుడు నేను ఇంత చిన్న ఉన్నా అనేది నాకు అర్థమైతే భయం అనిపిస్తే, మరి మొత్తం ఈ యూనివర్స్ ఎంత ఉంది? ఆకాశాన్ని చూసినప్పుడంట మనకు తెలియకుండానే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరు చేశారు దీన్ని అని అనిపించదా? అనిపించొద్దా? అనిపించకపోతే వాడికి బురదలో దొరికే పందికి ఏమైనా తేడా ఉంటుందా? మీకు అర్థమవుతుందా? ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశం అమ్మాయి అయితే నీలాగుంటుందని పాట రాస్తే ఇక నిన్ను ఏమనాలి? అరే, ఆకాశాన్ని చూసినప్పుడు ఎవరు కనిపించారంటే వీడికి మూసుకుపోయే కాళ్ళు కదా. నాకు అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు, ఒరే ఏమర్థమైంది ఆకాశాన్ని చూసినప్పుడు? ఇక్కడ భక్తులు అన్నాడు దావీదుకు లేరా ఎదురుగా అమ్మాయిలు లేరా? ఉన్నారు కదా. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం తప్ప ఇంకొకటి ఉండదు. మానవుడికి ఆశ్చర్యం తప్ప ఇంకొకటి ఉండదు. ఆశ్చర్యపోవడమే అర్థమయ్యే కొద్దీ. ఎంత ఫైన్ ట్యూనింగ్, ఎంత చక్కటి నిర్మాణం, అసలు అందదు, ఊహకు అందదు. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. లోక దిగంతముల వరకు అంటే మానవుడు ఎక్కడున్నాడు? ఆకాశం కళ్ళు చూసినప్పుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఈ మధ్య చాలామంది వచ్చారు, నాస్తికులు ఉంటారు కదా. నాస్తికులు అంటే దేవుడు నమ్మరు వాళ్ళు. జీకే చెస్టన్ అంటాడు, నాస్తికులు ఎందుకున్నారు అంటే భూమి మీద దేవుడు ఉన్నాడు కాబట్టి అంటాడు. ఒకవేళ దేవుడు లేడు అనుకో, దేవుడైనా ప్రస్తావనే ఉండదు. దేవుడు ఉన్నాడు కాబట్టి, ఉన్న దేవుడు లేడు అంటారు కాబట్టి నాస్తికులు. మనకంటే ఎక్కువ దేవుని స్మరించే వాళ్ళు ఎవరంటే నాస్తికులు. కాకపోతే స్మరించి నరకానికి వెళ్తారు, మనం ఆయన దగ్గరికి వెళ్తాం. నాస్తికులు కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు డార్విన్. మన దేవుడు ఏం చెప్పాడు అంటే, నేల వంటితో నేను మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పాడు, మనం నమ్ముతున్నాం, ఆయన దగ్గరికి వెళ్తాం. వాళ్ళ దేవుడు ఏం చెప్పాడంటే, మీరు కోతి నుంచి వచ్చారు. వావ్, అద్భుతం కదా. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేడనుకునేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. బాగా డెవలప్ అయ్యి ఆ బుద్ధిహీనుడికి ఎవరు పేరు పెట్టుకున్నామంటే, బైబిల్ బుద్ధిహీనుడు అని పేరు పెట్టింది, దానికి ఏదైనా తగిలించేసుకోవచ్చు. దేవుడు లేడంటే ఫినిష్. బాగా చదివి ఎక్కడికి వస్తారు చెప్పండి? దేవుడు లేడు. ఒక విధంగా అందులో వాళ్ళు అంటున్న దాంట్లో మనం ఆలోచించేది ఏముందంటే, దేవుడు ఎవరన్న దాన్ని ప్రజెంట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. దేవుడు ఎవరనే దాన్ని ప్రజెంట్ చేసే దాంట్లో ఫెయిల్ అవుతున్నాం. అందుకని ఈ పేలవమైనటువంటి విషయాన్ని విని వాళ్ళు ఆ నిర్ధారణకు వచ్చారేమో అనిపిస్తుంది నాకు. చెప్పే విధానంలో చెబితే ప్రతి ఒక్కడిగా. అందుకే నాస్తికులు కూడా దేవుడు లేడనే నిర్ధారణకు ఎందుకు వచ్చారు అంటే, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించనని చెప్పినటువంటి ఈ బైబుల్ని ఎలా చెప్పాలో తెలియని కారణం చేత వాళ్ళు కూడా ఇందులో కూడా ఏమీ లేదనేటువంటి స్థితికి వచ్చేసారన్నది ఒక ఆలోచన నాది. ఇంతవరకు నేనేం చెప్పాను? దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది ఇన్స్టింక్టివ్. అది మన స్వభావ సిద్ధంగా ఆకాశాన్ని చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు, నాకు అతీతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు అనేది ఇన్స్టింక్టివ్. అది కాబట్టి ఆయన ఉగ్రతను కుమరిస్తున్నప్పుడు నాకు తెలియదు అనే దానికి ఆప్షన్ లేదు ఇక్కడ. దేవుడు 2 పుస్తకాలు ఇచ్చాడు, ఒకటి బుక్ ఆఫ్ నేచర్, ఇంకోటి బుక్ ఆఫ్ స్క్రిప్చర్. స్క్రిప్చర్ అనే దానికి చదువు కావాలి కానీ బుక్ ఆఫ్ నేచర్కి చదువు అక్కర్లే. వాటి స్వరం వినపడదు, వాటికి భాష లేదు, కానీ భూదిగంతాల వరకు వెళ్తున్నాయి. వాటికి స్వరం అక్కర్లేదు, భాష అక్కర్లేదు. ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, భూదిగంతంలో ఎవడైనా సరే అలా ఆకాశం వైపు చూసినప్పుడు ఎవరు చేశారు వీటిని? ఈ వర్షం ఏంటి, ఎండ ఏంటి, చీకటి ఏంటి, ఈ ఫలాలేంటి, వృక్షాలేంటి, జంతువులేంటి, ఇంత అద్భుతమైన సృష్టి ఏంటి, అంతా నా కోసమే డిజైన్ చేసినట్టుగా ఏంటిది అనేది ఇన్స్టింక్ట్ అంటది, స్వభావం. అందుకనే ప్రతి కల్చర్లో దేవుడు అనేటువంటి ఆ భావన ఉంది. ప్రతి కల్చర్లో ఎవరైనా తీసుకోండి, చివరికి నాస్తికుడు కూడా దేవుడు ఉన్నాడు, ఆయన పేరు డార్విన్. వాళ్ళు నమ్మేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి డార్విన్. అంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక అర్థాన్ని ఇచ్చేది డార్విన్ వాళ్ళకి. కోతుల్లాగా బ్రతకండి అచ్చమని కదా. మనకు దేవుడు ఏం చెప్పాడు? నా పోలిక చొప్పున నా స్వరూపంలో మిమ్మల్ని చేసుకున్నాను కాబట్టి ఇదిగో నేను పరిశుద్ధిని, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. ఓకే లార్డ్,
అని మనం ఆయన అంగీకరిస్తున్నాం, అలా ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం దానికోసం కదా. వాళ్ళు కూడా వాళ్ళ దేవుడు ఏం చెప్పారంటే, అరే మీరు అచ్చం ఎలా బ్రతుకుతారు, ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలు నేను చేయబడ్డాను కాబట్టి ఆయన పోలికను సంతరించుకునే ప్రయత్నం చేస్తాను నేను, ఆయన నా తండ్రి అయినప్పుడు. డార్విన్ కూడా ఏం చెప్పాడు, మీరు కోతి నుండి వచ్చారనే విషయాన్ని చెప్పాడు. సో మీరు ఎలా బ్రతుకుతారు. వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతున్నారు, వాళ్ళ దేవుడి పేరు మనం నమ్ముతున్నాం దేవుడిని, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా లేదా కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవడు కూడా నాకు దేవుడు తెలియదు అనే దానికి వీలు లేదు. ఎందుకంటే ఇన్స్టింక్ట్ దేవుని గురించిన స్వభావాన్ని మన అంతరంగంలో పెట్టాడు కాబట్టి ఈ సృష్టిని చూసిన ప్రతిసారి ఆశ్చర్యం తప్ప ఇంకోటి మనకి కలగదు. గట్టిగా ఉరిమింది అనుకోండి, ఏమనిపిస్తుంది, ఎంత పెద్ద మేధావికైనా ఏమనిపిస్తుంది, చివరికి నాస్తికుడికైనా ఏమనిపిస్తుంది. అలా వర్షంలో ఒంటరిగా వస్తున్నాడు, బండి మీద వస్తున్నాడు, అకస్మాత్తుగా వర్షం పడింది, చెమ్మ చీకటి, అర్ధరాత్రి, పిలపిలమని ఉరిమింది, ఏమనిపిస్తుంది, డార్విన్ కాదు దేవుడు ఉన్నట్టున్నాడు. అనవసరంగా డార్విన్ ఉన్నారు కానీ దేవుడు ఉన్నాడు అని అనిపిస్తుంది ఆ పిలపిలం అన్నప్పుడు. మళ్ళీ అంత సద్దుమణికి తర్వాత రాత్రి ఏదనుకున్నారు కానీ మరలా డార్వినే. కాబట్టి అన్ని జనులు కానీ ఎవరైనా సరే నాకు దేవుడు తెలియదు అనే దానికి వీలు లేదు, ఆయన జడ్జిమెంట్కి లోబడాల్సిందే. దేవుడు ఉన్నాడు.